For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. ఆమె యోగా ప్రాక్టీషనర్ అండ్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, చాలా మంది జనరల్ గా మన జనరేషన్ లో ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉండకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి నేను మీ ముందుకి యోగా ఆసనాస్ చూపించడానికి వచ్చాను. సో యోగాతో క్యూర్ అవుతుందా అని మీరు క్వశ్చన్ వేస్తే, ఎస్, యోగాతో పీసీఓడి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా యోగాతో క్యూర్ అవుతుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందుకి పీసీఓడి, ఎవరైనా సరే ఏజ్ తేడా తెలియకుండా పీసీఓడి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి, సో దానికోసం యోగా ఆసనాస్ మనం ఈరోజు చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి చక్కి ఆసన్. సో మన లెగ్స్, ముందుగా మన లెగ్స్ అనేటిది స్ట్రెచ్ చేసి, ఇలా మీకు ఎంతవరకు అవుతే అంతవరకు స్ట్రెచ్ చేసేసి, సో ఇక్కడ మీకు పెయిన్ అనేది తెలియాలి. సో అంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే చేసి, మన హ్యాండ్స్ అనేది లాక్ పొజిషన్లో పెట్టేసి, సో ఇలా రొటేట్ చేస్తారు కదా, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ రొటేట్ చేయండి. మీకు ఎంతవరకు అయితే ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు రొటేట్ చేయండి. చూపిస్తాను. సో ఇలా మొత్తం మెల్లిగా రొటేట్ చేస్తూ ఒక 10 to 15 టైమ్స్ మీరు డైలీ మీ యోగా ప్రాక్టీస్లో యాడ్ చేస్తే మీ పీసీఓడికి అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ చూపించే ఆసన్ బద్ధకోనాసన్. సో మన లెగ్స్ అనేది ఇలా దగ్గరికి తీసుకొని, మన టూ లెగ్స్ ఇలా టోస్ని, 2 హ్యాండ్స్ టోస్ని పట్టుకొని, సో ఇలా మొత్తం కంప్లీట్గా స్ట్రెచ్ చేసి, బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టేసి, ఈ లెగ్స్ ఏవైతే ఉంటాయో బటర్ఫ్లై పోజ్ కూడా అంటారు ఈ బద్ధకోనాసన్ని. సో బటర్ఫ్లై లాగా ఈ మన థైస్ అనేది ఇలా ఫ్లాప్ చేస్తూ ఉంటే ఇదే బద్ధకోనాసన్. సో ఇది ఏదైనా సరే ఇలా చేస్తే పీసీఓడికి అనేది మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలా ఒక 10 to 15 టైమ్స్ ఫ్లాప్ చేస్తే సరిపోతుంది. ఏ ఏజ్ బట్టి వాళ్ళకు ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే 45 టైమ్స్ ఫ్లాపింగ్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దండాసన. సో ఈ దండాసనకి లెగ్స్ అనేది ఇలా స్ట్రెచ్ చేసేసి, ఇన్హేల్ చేస్తూ, నేను ఇప్పుడు చూపిస్తాను, ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ అనేది పైకి లిఫ్ట్ చేసి, మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే ఇక్కడ హోల్డ్ చేసేసి ఎక్సేల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ రావడం. సో ఇలా ఎక్సేల్ చేస్తూ మళ్ళీ బ్యాక్కి రావడమే ఉంటుంది. సో ఏదైనా సరే ఇన్హేల్ చేస్తూ అండ్ ఎక్సేల్ చేస్తూ. సో నెక్స్ట్ ఇదే వచ్చేసి మన ఒక్కొక్క లెగ్తో రైట్ లెగ్ ఇలా పెట్టుకుంటే, ఏది కూడా లిఫ్ట్ చేయొద్దు, రైట్ లెగ్ అయినా లెఫ్ట్ లెగ్ అయినా సరే. సో నేను రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి సేమ్ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ సేమ్ వచ్చేసి ఇలా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి, ఏ ఒక్క లెగ్ కూడా మనం ఇలా కానీ లిఫ్ట్ చేయకుండా చేస్తే బాగుంటుంది. సో మళ్ళీ మీరు బెండ్ చేసినప్పుడు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు మన ఫింగర్స్ అనేది, ఇలా టోస్ అనేది మన ఫింగర్స్తో పట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బద్ధకోనాసన్. సో బటర్ఫ్లై పోజ్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మన లెగ్స్ని ఇలా చాపేసి, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి, మన లెగ్స్ ఎంతవరకు అయితే అంతవరకు స్ట్రైట్ పొజిషన్లో కూర్చొని లెగ్స్ ఇలా బటర్ఫ్లై పోజ్ చేసి, హ్యాండ్స్ ఇప్పుడు కూడా లాక్ పొజిషన్లో పెట్టేసి ఇలా చాపి లెగ్స్ ఇలా ఫ్లై చేయడమే ఉంటుంది. సో కాల్డ్ యాజ్ బటర్ఫ్లై పోజ్. ఇలా ఫ్లై చేస్తే ఇది కూడా పీసీఓడి రిలేటెడ్ ఆసన. నెక్స్ట్ ఆసన వచ్చేసి ధనురాసన. సో మనం ఇలా ఫస్ట్ వజ్రాసన్ పొజిషన్లో కూర్చొని మెల్లిగా బెండ్ అయిపోయి మొత్తం పడుకొని, ఇలా మన 2 లెగ్స్ అనేది మన ఫింగర్స్తో పట్టుకొని ఇన్హేల్ చేస్తూ పైకి లేద్దాం.
మళ్ళీ ఎక్సెల్ చేస్తూ బ్యాక్ అయిపోవాలి. మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు చూపించిన ఆసనాస్ మీరు మార్నింగ్ ఈవినింగ్ అని చేయొచ్చు. చాలా మంది అడుగుతుంటారు మార్నింగ్ చేస్తే బెటరా ఈవినింగ్ చేస్తే బెటరా అని. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో చేస్తే బెటర్. ఏ టైం అయినా చేయొచ్చు, బట్ ఎంప్టీ స్టమక్ లో ఉండి చేస్తే ఇంకా బెటర్. సో ఇది మీకు చూపించిన ఆసనాస్ మీ డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ లో కంక్లూడ్ చేస్తే ఇట్ విల్ బి సో బెటర్. అండ్ పీసీఓడి మనం చాలా చూస్తున్నప్పటికీ సో పీసీఓడి అనేది చాలా మంది క్యూర్ చేసుకోవచ్చు ఈ ఆసనాస్ ద్వారా. థ్యాంక్ యూ.